దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో రాత్రి 8:30 మృతదేహానికి అంత్యక్రియలు జరిగితే ఎఫ్ఐఆర్ని మాత్రం ఆలస్యంగా రాత్రి 11:30 ఎందుకు నమోదు చేశారని కోల్కతా పోలీసులను ప్రశ్నించింది. అలాగే ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, ఆయన దీన్ని ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారని నిలదీసింది. దేశంలో మహిళలు, యువ డాక్టర్లు సరైన భద్రత లేదని అభిప్రాయపడుతున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో 2 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఈ ఘటన దృష్ట్యా డాక్టర్ల రక్షణ కోసం 10 మంది డాక్టర్లు, నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఈ టాస్క్ ఫోర్స్లో వైద్య నిపుణులు ఉంటారన్న సుప్రీంకోర్టు వైద్యులకు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ తమకు రిపోర్ట్ ఇస్తుందని, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. అలాగే ఈ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న డాక్టర్లను ఆందోళనలు విరమించాలని విన్నవించింది. తద్వారా ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా ఉంటుందని తెలిపింది. వారికి రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు బెంగాల్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళన చేస్తున్న జుడాలాపై ప్రభుత్వం అణిచివేత ధోరణికి పాల్పడుతోందని, తమ కూతురిపై రేప్, హత్య జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమకు ఎంతో నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.